హాయ్ ఫ్రెండ్స్, కోలూరు పంతులు గారి పొలానికి వెళ్ళటానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంకటాయపాలెం మీదుగా వెళ్ళేదానికి అవకాశం ఉందా లేదా అనేది ఈ వీడియో తెలియజేస్తుంది. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. కోలూరు పంతులు గారి పొలం దగ్గర ఒక అన్నకి ఎప్పుడో దొరికినటువంటి ఈ రాయి అన్న వెంకటాయపాలెం నుంచి కోలూరు పంతులు గారి పొలానికి వెళ్ళడానికి వచ్చాడు. అక్కడైతే దారి మధ్యలో అన్న నాకు పరిచయం అవటం వల్ల ఈ స్టోన్ అతని దగ్గర తీసుకొని వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. రంగురాళ్ళు దొరికే దగ్గర డైమండ్ దొరికే ఛాన్స్ ఉంది. అది అదృష్టం పెట్టి కష్టం పడాలి, ప్రయత్నం చేయాలి, ఓర్పు ఉండాలి. కోలూరు పంతులు గారి పొలానికి వెంకటాయపాలెం నుంచి వచ్చేవాళ్ళు గమనించండి ఈ వీడియో. నీళ్ళు అయితే ఉన్నాయి, ఆటో, బైక్ ఇంకా ఏదన్నా వాహనాలు అయితే వెళ్ళవు. ఇక్కడ వెళ్ళేదానికి వసతి ఎలాంటిది లేదు. పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి వెళ్ళేదానికి పడవలు అయితే ఉన్నాయి అవకాశం. వెంకటాయపాలెం నుంచి వెళ్ళేదానికి అవకాశం లేదు. కోలూరు పంతులు గారి పొలానికి వెళ్ళేదానికి వెంకటాయపాలెం దగ్గర ఎలాంటి వసతి లేవు. వచ్చి చాలా మంది తిరిగి వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఒక అన్న మెసేజ్ చేశారు, కోలూరు పంతులు గారి పొలానికి వెళ్ళి ఒక వీడియో చేయండి అని. వచ్చాను, చాలాసేపు అయింది. ఇక్కడ 2-3 గంటలు వెయిట్ చేసి ఉన్నాను. అక్కడ ఒక పడవ కూడా రాలేదు. పడవ వసతి ఎక్కడుందంటే పులిచింతల ప్రాజెక్టు దగ్గర ఆ వైపు తెలంగాణ వైపు పడవ అవకాశం ఉంది. కోలూరు పంతులు గారి పొలానికి వెళ్ళి వెతికేదానికి వెంకటాయపాలెం నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి వసతి లేదు ఇక్కడ. ప్లీజ్ ఇది గమనించండి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కనీసం చిన్న హెల్ప్ చేసినట్టుంటారు. దారి ఖర్చులనే మిగులుతాయి. నీళ్ళైతే పూర్తిగా ఉన్నాయి, కనబడేదే కోలూరు. గమనించండి. చాలామంది రావడానికి కోసం అడవి నుంచి వచ్చి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది పెద్దోళ్ళు ఉంటారు వయసులో. వాళ్ళు పాపం ఎక్కడి నుంచే దూరం నుంచి వస్తూ ఉంటారు నడుచుకుంటూ. వాళ్ళకి తెలియచేయండి, వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు జాగ్రత్తగా. వర్షం వచ్చేలా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి నేను వెంకటాయపాలెం ఒక దారి మధ్యలో ఒక ప్రాంతం అయితే దొరికింది మనకి. ఇక్కడ ట్రై చేస్తాను. అది ఆ పురుగు ఏంటంటే గీ అనే సౌండ్ చేస్తుండేది కదా, ఆ పురుగు అనమాట. అది నేల అయితే చాలా మంచిగా కనబడింది. దొరుకుతుందా లేదో తెలియదు. మంచి లొకేషన్ అని చాలామంది చెప్పారు. అందువల్ల ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ. ఇక్కడ వీడియోలో చూపించే రాళ్ళని గమనించి దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటే ప్రయత్నం చేయడానికి ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఏంటంటే లొకేషన్ పంపించడానికి కానీ అసలు ముందు సిగ్నల్ లేదు, నాకు మొబైల్ సిగ్నల్ లేదు అక్కడ. ఆ నేలలో దొరికినటువంటి మొదటి స్టోన్ ఇది. పైన తిరిగి వెతికితేనే ఇలాంటి చక్కటి స్టోన్ దొరికింది. సామాన్యంగా ఆ ప్రాంతంలో ఎవరు ప్రయత్నం చేయరు అని చాలామంది చెప్తున్నారు, కానీ ఆ ప్లేస్ చాలా మంచిదని కూడా చెప్తున్నారు. చాలా మంచిగా అయితే ఉంది, కానీ స్టోన్ మనకు కావాల్సినటువంటి స్టీల్ కోటింగ్ అయితే లేదు. దీంట్లో ఒక సగం ముక్క వజ్రం దొరికినా మన జీవితాలు మారిపోతాయి. చక్కటి చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పండ్లు మానుకొని అయితే రామాకండి. వజ్రం దొరుకుతుంది, సమస్యలు దూరం అవుతాయనే ఆలోచన చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ అనవసరం అన్నమాట. మనం తిరగని ఊరు లేదు, తిరగని నేల లేదు. అలాంటి ప్రాంతాల్లో అడుగు పెడుతుంటాను. ఏదో ఒకటి సాధించాలి అనేసి.
నేనే తిరిగి చాలా అలసిపోయి ఉన్నాను. ఇప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను దొరికేంత వరకు. అది కూడా ఖాళీ సమయాల్లో. పని ఉంటే మాత్రం ఖచ్చితంగా పనికే వెళ్తాను. పని లేదనుకుంటేనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాను. మీకు దగ్గరుంటే పని లేదు, ఒక రోజు ఖాళీ సమయంలో మాత్రమే వచ్చి మీ దగ్గరుండే లొకేషన్లో ప్రయత్నం చేయండి. ఎక్కడ దొరకవు నాకు తెలిసినంతవరకు, కానీ ప్రయత్నం చేయాలి ఒక నమ్మకంతో. ఆ ప్రయత్నంలో అదృష్టం ఉంటే దొరుకుతుంది. మనం చేసే కష్టం, మన ఆలోచన అన్నమాట. ఎంత స్టోన్ వెతికితే దొరుకుతుంది, మన ఆలోచన ఎక్కడ ఉంది, వెతికే నేల ఎలాంటిది, ఆ నేల అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఆ నేలలో ఏమేమి ఆనవాలని మనం గుర్తించి అక్కడ ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉందని ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ ఇలాంటి స్టోన్ కనుక ఆ నేల అనేది గమనించండి. ఇలాంటి రాళ్ళు దొరికే దగ్గర దొరుకుతుంది అని ఒక 50% నేనైతే అనుకొని ఎక్కువ శాతం ఇలాంటి ప్రాంతంలో ప్రయత్నం చేయడానికి ఇష్టపడతాను. చాలా అంతవరకు ఈ నేల చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటిదాకా దొరికినటువంటి రాళ్ళని గమనించాను నేను. వెంకటాయపాలెం చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో దాదాపుగా కొన్ని వందల మంది ప్రజల చేత వెనకట్లో రాజులు చాలా మంచిగా అన్వేషణ చేయించున్నారు అక్కడ. అదే పనిగా ఎలా అయితే ఒక పంట పొలానికి కలుపు తీయడానికి మనుషులు, రైతులు ఎలా అయితే ఉపయోగించుకుంటారో ఆ విధంగా ఈ ప్రాంతంలో దొరికే రాళ్ళని స్వీకరించడానికి కోసం ఆ రోజుల్లో వెనకట్లో రాజులు వాళ్ళకి ఉపాధి కలిగించారు. ఆ టైంలో వెంకటాయపాలెం చాలా పెద్ద చరిత్ర గల ఊరు అది. చుట్టుపక్కల కేతవరం, వెంకటాయపాలెం, చిట్యాల, తాండా, కోళ్ళూరు, పులిచింతల ఊరు మొత్తం అన్ని ప్రాంతాల్లో జల్లెడ పట్టించేశారు దాదాపుగా. ఇది ఏగైతే పర్లేదు, కానీ ఇంకా ఏదైనా పురుగులు అయితే కుడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉంటున్నామో ఎక్కడ తిరుగుతున్నామో మనకే తెలియదు. ఇక్కడైతే వసతి ఎలాంటిది లేదు, ఫుడ్ ఆహారం ఎలాంటిది లేదు, గమనించండి. అదే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ.